మనం ఇప్పుడు పెండిపాక గ్రామం ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ స్థానికులను అడిగి ఈ గ్రామం గురించి గుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నా పేరు నారా కుమార్. ఇక్కడ ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు? ఇక్కడ వ్యవసాయం పని చేస్తాం, దేవుళ్ళ కాడ పూజలు చేస్తాం. అప్పుడప్పుడు ఈ గుడి స్థానికంగా ముత్యాలమ్మ గుడి మాత్రం ఏడు కట్టారు, సంవత్సరం అయింది. ఈ పెద్దమ్మ గుడి మాత్రం ఇది వరకు పెద్దలు ఉన్న కాడి నుంచి ఇన్ని పెద్దమ్మ పండుగ చేసుకునేది, ఆటలకు వస్తేది, బోనాలు తీసేది. ఈ గుడి కట్టినాక ఈ ఎల్లమ్మ గుడి కట్టారు. ఈ రెండు గుళ్ళు ఈ స్థలం ఇప్పుడు అక్కడ ఎల్లమ్మనేమో అక్కడ ఉంది, ఈ ముత్యాలమ్మ గుడి అక్కడ ఉంటే అక్కడ ఉండొద్దని గ్రామ పంచాయతీ ఇది భూమి కొని ఇక్కడ ఈ రెండు గుళ్ళు కట్టించారు. ఆ గుడి ఏమో మాధవరావు ధర కట్టించాడు. ఇది ఈ గుడి ఒక ఆయన మీ ఏరియా పెద్ద మనిషి కట్టించాడు, ఇష్టమూర్తి అని. ఈ 2-3 ఏళ్ళ నుంచి చేయాలనుకుంటే చేసినాం. ఈ అందరూ పెద్దలంతా కలిసి బొడ్రాయి పండుగ చేయాలని ఇక్కడ గుళ్ళు కట్టించి అక్కడ ఊళ్ళో గ్రామ పంచాయతీలో బొడ్రాయి ఒక 30 లక్షలు దానికి ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగ చేసినాం. వీళ్ళంతా పెద్దలంతా ఈ దొరవారి గిట్ట గుడి కట్టించారు. ఇక 7 బోనాల పండుగ చేసి బొడ్రాయి చేసినాం. ఇంకొక మళ్ళీ ఏడాది సంవత్సరంలో మళ్ళీ చేయాలి బొడ్రాయి పండుగ. మేము పెద్దలు ఉన్న కాడి నుంచి కూడా ఈ పెద్దమ్మ గుడి కాడ బోనాలు తీసేది మేడం. ఇది గ్రామ పంచాయతీ పెండిపాకలో పెద్ద ఇది స్థలం కొని ఇళ్ళ స్థలాలు కానీ కొని పెడితే ఇక ఈ చెట్లు పెట్టి ఇక ఇక్కడ గుడి కట్టాలని ఇక్కడ ఇప్పుడు శివాలయం కట్టాలనుకుంటున్నాం. ఆ ఊళ్ళోనేమో అది రాళ్ళవారి గుడి, కనకదుర్గమ్మ గుడి ఊళ్ళో ఉన్నది, అట్లా పడేది. ఇక మేము రోజు దీపం ముట్టిస్తాం. ఒకసారి మా గుడి కాడంటే ఇక దీపం ముట్టిస్తాను, బొడ్రాయి పని అయిపోయినాక దీపం ముట్టిస్తాను. సాయంత్రం పొద్దుగాల వారానికి ఉన్నాడు ఒకసారి దీపాలు ముట్టిస్తున్నాం. కొబ్బరికాయ ఆరాన్నాడు కొబ్బరికాయలు కొడుతున్నాం. ఆ గుడి కాడ ఈ గుడి కాడ దీపాలు ముట్టిస్తున్నాం. పొద్దుగాల ఒకసారి మాధ్యాహ్నం సాయంత్రం దీపం ముట్టిస్తారు దేవరాజు. అది పెద్దలు మీసంటులు పెద్దలు ఊకిచ్చి ఆ గుడిలో పెట్టినాను. ఈ మాధవరావు ధర మంచి ఆయన, ఆ ధర మంచోడే. మాకు ఈ పబ్లిక్లో అప్పుడు వచ్చిండు. ఫస్ట్ మేము అన్నప్పుడు ఈ ముత్యాలమ్మ గుడి కట్టిస్తున్నాడు, కట్టించాడు. ఆయన పేరు నిలుపుకున్నాడు. విగ్రహాలు ఆ ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. ఆ గుడి వరకు ఆయనది. ఈ గుడి ఇంకొక ఆయన కట్టించాడు. ఇంకా తల ఒక గుడి కట్టించారు. ఊళ్ళో పెద్ద మనుషులు సందా చేసి ఇక ఆడ మసమ్మ గుడి కట్టించారు. ఇది కట్టించి ఇక మంచిగా పండుగ చేసుకున్నాం మేడం. మాకు ఇప్పుడు ఆ దొర కట్టించాము కాబట్టి మాకు ఇంకా ఆయన ఎన్ని ఉండి మంచిగా పూజలు జరిపియాలని సంతోషంగా ఆయన కోరుకుంటున్నాం. ఊరు మొత్తం చదివిస్తానమ్మా. మా మాధవరావు దొర చాలా మంచి మనిషి, అన్ని పనులు చేసాడు. ఆయన ఏది దలుచుకుంటే అది చేసాడు. వెనక పోలే, అంత మంచి పని, అందరికీ మంచిగా, ఊరు మొత్తం మంచి ఆయన. అంతే అమ్మా.